ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని పతాకావిష్కరణ చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. भारत माता की गणतंत्र दिनोत्सव
దినోత్సవ వేడుకలను ఉద్దేశించి మన యొక్క జాతీయ నాయకులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా మనం చేస్తాము. భారత్ మాతా కీ జై జై మాతా. భారత్ మాతా కీ 75వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలియజేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడేటువంటి భారతదేశం, ప్రజాస్వామ్యకే మాతృమూర్తిగా కొనియాడబడుతున్నటువంటి ఈ దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ. అటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా స్మరించుకోవడము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మన్నలను చూరగొడి 2 పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం వారు కృషి చేయడమే కాకుండా వారి స్మరించుకోవడం ఒక గొప్ప పవిత్ర గ్రంథంగా మోదీ గారు రాజ్యాంగాన్ని అభివర్ణిస్తూ రాజ్యాంగానికి సూత్రధారైనటువంటి అంబేద్కర్ గారి యొక్క జీవితంతో ముడిపడినటువంటి అనేక ఘట్టాలు, తను జన్మించినటువంటి మాహో గ్రామం నుంచి మొదలుకుంటే చివరి ఊపిరి వదిలినటువంటి ప్రాంతాన్ని సైతం కూడా మోదీ ప్రభుత్వము వాటిని సొంతం చేసుకొని ఒక స్ఫూర్తి కేంద్రంగా, ఒక ప్రేరణ కేంద్రాలుగా, ఒక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది వారి నిలువెల్లునా కూడా ఇవాళ గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించి భారతదేశాన్ని ప్రగతి బాట వైపు పరుగులెత్తిస్తూ అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఈ సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి అందజేయడానికి అంత్యోదయ సిద్ధాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ వారసులుగా నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా ఇవాళ ప్రపంచమంతా కూడా ఆర్థికంగా చితికిపోయి అల్లాడిపోతూ ఉన్న సందర్భంలో ఒకవైపు కరోనా, మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దగలిగినాడంటే నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు. నరేంద్ర మోడీ గారు బీయింగ్ ఏ విజనరీ లీడర్, వారు ఇంతసేపు కూడా భావి తరాల గురించి ఆలోచన చేసే వ్యక్తి, కానీ భవిష్యత్తులో జరిగే ఎన్నికల కోసం ఈనాటి కూడా వారు పాటుపడలేదు. మోడీజీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, నాట్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్స్. అది వారికి ఉన్నటువంటి ఒక ముందు చూపు. మనకున్నటువంటి వనరులను, సంపదను ఈ క్లిష్ట సమయంలో కూడా, ఈ కష్టకాలంలో కూడా వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టుబడులు పెట్టి
ఏ రకంగా ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడమే కాకుండా ఒకవైపు నేషనల్ హైవేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, రైల్వేస్ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఈ దేశాన్ని 5వ ఆర్థిక దేశంగా మనకున్నటువంటి జీడిపి గ్రోత్ కూడా ప్రపంచంలోకెల్లా ఇవాళ భారతదేశం 7.6 గ్రోత్తో ముందుకు పోతున్నదంటే వారు ఏ రకమైనటువంటి పాలన, పారదర్శకత, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారితనంతో తను పెట్టే ప్రతి రూపాయి ఖర్చు ఇవాళ ఒకవైపు అభివృద్ధికి, రెండవది పేదవాడికి దక్కే విధంగా ఎక్కడ కూడా ఇవాళ దళారీ పాత్ర లేకుండా, దళారీ వ్యవస్థకు తావు లేకుండా, జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, అది మోదీ గారికి మాత్రమే సాధ్యమైందంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ పేదవాడి జీవితాల్లో వెలుగు నింపాలని అనేక పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నుంచి మొదలుకుంటే దాదాపు 60 కోట్ల మంది పేదలను బ్యాంక్ ఖాతాల పరిధిలోకి తీసుకొచ్చి నేరుగా ఇవాళ ఢిల్లీ నుంచి విడుదలయ్యే ప్రతి రూపాయి ఆ పేదవాడి ఖాతాల్లో చేర్చేదానికి స్వయంగా మోదీ గారి నేతృత్వంలో 32 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పేదవాడికి సంబంధించిన సంక్షేమం కోసం ఇవాళ పేదవాడి యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఏ రకంగా ఇవాళ 32 లక్షల కోట్ల రూపాయలు ఆ ఖాతాలు చేరినాయంటే ఎక్కడ కూడా దళారికి పాత్ర లేకుండా. అదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ ప్రకటించారు కాంగ్రెస్ హయాంలో, నేను ఢిల్లీ నుంచి పేదవాడి కోసం ఒక 100 రూపాయలు పంపిస్తే ఆ పేదవాడికి 15 రూపాయలు మాత్రమే దక్కుతున్నది, మిగతా 85 రూపాయలు దళారీ కాజేస్తున్నాడు. ఇది వారి పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకమైన దళారీలకు పెద్దపీట వేసి పేదవాళ్ళను పొట్ట కొట్టినటువంటి పాలన కాంగ్రెస్ పాలన, రాజీవ్ గాంధీ పాలన అయితే ఈరోజు మోదీ గారు ప్రతి రూపాయి 32 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మోదీ గారికి బదులుగా కాంగ్రెస్ పాలన కొనసాగి ఉన్నట్టయితే ఈ 32 లక్షల కోట్లలో 85% కమిషన్ అంటే ఎన్ని లక్షల కోట్లు ఇవాళ వాళ్ళ జేబుల్లో ఇవాళ నిండిపోయేదో ఆ దళారులు ఏ రకంగా వ్యవహరించేదో ఒక్కసారి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోదీజీ అండ్ రాజీవ్ గాంధీ పాలన. ఇది తార్కాణం. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేయాలని చెప్పితే 4 కోట్ల మందికి ఇవాళ 4 కోట్లంటే ఇవాళ ఆస్ట్రేలియా జనాభా చూస్తే దానికి 6 ఇంతలుగా ఇవాళ 4 కోట్ల మందికి పేదలకు ఇల్లు కట్టించిన చరిత్ర ఇవాళ మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. కనీసం ఇవాళ 2 లక్షల మంది కూడా పక్కా ఇల్లు నిర్మించలేని దుస్థితి మన తెలంగాణలో గత ప్రభుత్వము ఈ 50 రోజులుగా ఉన్నది ప్రస్తుత ప్రభుత్వం కూడా మీన మేచలు లెక్క పడుతున్నది తప్పితే కేవలం గ్యారంటీల పేరు మీద ప్రజలు మోసం పుచ్చడానికి తప్పితే శాశ్వత ప్రాతిపదికన వారికి కావాల్సినటువంటి ఇల్లు, కూడు, గుడ్డ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కించిత్ కూడా ఆలోచన లేకుండా ఇవాళ నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిని. దాదాపు ఈ 7 సంవత్సరాల కాలంలోనే 55 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించినటువంటి ఖ్యాతి అది మోదీ గారి నేతృత్వంలో యోగి గారికి దక్కిందంటే అది డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా ఇవాళ అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా పేదల సంక్షేమ పథకాలు ఇవాళ ఉజ్వల గ్యాస్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ టాయిలెట్స్ కానివ్వండి, ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారుల కోసం వారికి నామమాత్రం యొక్క వడ్డీతో రుణాలు కల్పించడం, ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఇవాళ ఏ చేతి వృత్తుల మీద కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఇలాంటి ఆ పేద వర్గాలకు ఇటువంటి బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు ఆదుకుంటా ఉంటే
ఎంతసేపు ఇవాళ ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద ఈ పేదవాళ్ళను మోసపుచ్చడమే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలిగి నింపినటువంటి పాపాన పోయినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు. ఆ రకంగా ఇవాళ మోదీ గారి యొక్క అభివృద్ధి, ఇవాళ పేదల సంక్షేమం, ఈ రెండు సమపాలలో, రెండు కళ్ళు మాదిరిగా సమ దృష్టితో ఒక సామాజిక న్యాయం పేరు మీద ఇవాళ మోదీ గారి ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఆదుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి హోదాలో 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారి ఒక ఆదివాసీ మహిళకు ఇవాళ అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి ఇవాళ మోదీ గారి ప్రభుత్వం కల్పించారు. మీరు చూస్తున్నారు ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలోని అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి భారత ప్రజల చిరకాలమైనటువంటి మరి ఆకాంక్షలను, అసాధ్యం అనుకున్నటువంటి ఈ యొక్క అంశాలను సాధ్యపరుస్తూ ఆ ఖ్యాతి అనేది మోదీ గారికి దక్కడం ఇవాళ 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్కు ఇవాళ ఏ రకమైనటువంటి ఆ ప్రత్యేక హోదా నుంచి విముక్తి కల్పించి భారతదేశంలో రాజ్యాంగంలో ఇవాళ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా అంతర్భాగం చేయడం ఇవాళ ముస్లిం మహిళలను పట్టి పీడిస్తున్న త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి, అంతేకాదు ఏదైతే ఇవాళ మహిళలు వాళ్ళ సాధికారిత కోసం ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ నారీ శక్తి అభియాన్ 100 పేరు మీద కూడా ఇవాళ చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఒక మహిళా అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగినప్పటికీ, వారి నేతృత్వంలో వారి ప్రభుత్వం కొనసాగినప్పటికీ వాళ్ళ మిత్రపక్షాల యొక్క మరి అభ్యంతరాలతో, అడ్డంకులతో పరిష్కారం చూపినటువంటి ఆ 33% రిజర్వేషన్లు ఏ పార్టీలు అయితే అడ్డుకున్నాయో ఆ పార్టీలతో ఒప్పించి మెప్పించి ఇవాళ సామరస్యంగా 33% రిజర్వేషన్లు ఇవాళ మహిళలు కల్పించిన ఖ్యాతి, ఘనత ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఈ రకమైనటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవాళ హిందువుల యొక్క మనోభావాలు గౌరవించబడే విధంగా మోదీ గారి నేతృత్వంలోనే న్యాయపరంగా, ప్రభుత్వ పరంగా ఆ చిక్కులను విడదీసి ఒక భవ్యమైనటువంటి, సుందరమైనటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలోని ఇవాళ రామాలయ నిర్మాణం కోసం కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పూనుకోవడం అంటే ఏ అసాధ్యమని మీరు భావించారో వాటిని సుసాధ్యం చేసినటువంటి ఆ ఖ్యాతి ఇవాళ మోదీ గారికి దక్కుతుంది. జనవరి 22 నాడు ఆ బాలరాముని యొక్క పురాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొత్తం ప్రపంచాన్ని కూడా అబ్బురపరిచింది. ఇవాళ ప్రపంచమంతా కూడా ఏకమై ఇవాళ 85% పైగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడిన అంశాన్ని గత ప్రభుత్వాలు, పాలకులు, పార్టీలు కేవలం కుహన లౌకికవాదం పేరు మీద ఏ రకమైనటువంటి రాజకీయాలకు పాల్పడ్డారో, ఓటు బ్యాంక్ రాజకీయాలకు మీరు నడిపారో, ఇవాళ మీరు హిందువులను వ్యతిరేకించడమే, హిందువుల మనోభావాలు గాయపరచడమే లౌకికవాదం భావించే మీరు ఇవాళ కొత్త కాదు. ఇవాళ ఆనాడు నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇవాళ రాహుల్ గాంధీ వరకు కూడా ఇవాళ ఆనాడు సోమనాథ్ ఆలయం స్వాతంత్రం తర్వాత తన పునరుద్ధరింపజేయడానికి ఆ బానిస యొక్క ఆనవాళ్ళను తొలగించి భవ్యమైన సోమనాథ్ ఆలయ నిర్మాణం కోసం కూడా ఆ రోజు పూనుకుంటే దానిని కూడా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు తిరస్కరిస్తే ఈ రోజు మళ్ళీ ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఈ కాంగ్రెస్ నేతలు తిరస్కరించారంటే ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు రాజకీయంగా ఈ పార్టీలను తిరస్కరించే రోజులు రాబోతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మనం చూస్తాం, ఇవాళ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేటువంటి ముసలి కన్నీరు కార్చేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానాలు
స్వయంగా అంబేద్కర్ గారిని ఓడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ గారి పేరు మీద దళితుల ఓట్లను కొల్లగొట్టేటువంటి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నేటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు నైజం. అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరిచి రాజకీయంగా చట్టసభలో అడుగు పెట్టకుండా ఏ రకంగా ఓడించిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీది. అయితే ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ఇవాళ అడుగడుగున ఇవాళ మోదీ గారు కృషి చేయడమే కాదు, భారత రత్న మీరు విస్మరిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవాళ ఆనాడు భారత రత్న ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అటువంటి ఉద్దండలను గౌరవించే చరిత్ర అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారత రత్న. ఇవాళ ఏ ఒక్క బడుగు బలహీన వర్గాల కోసం, ఇవాళ బీసీల యొక్క అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాల కోసం జీవితాంతం కూడా నిరంతరం పోరాటం చేసి మండల్ కమిషన్ సిఫార్సుకు ముందే బీహార్లో బీసీలకు, అత్యంత వెనుకబడ్డ వర్గాలకు, మహిళలకు, అదే రకంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి మొదటి వ్యక్తి జననాయక్ కర్పూర్ ఠాకూర్ గా అభివర్ణిస్తే బీహార్ ఫార్ములా, కర్పూరి ఠాకూర్ ఫార్ములా, బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, మహిళలు కూడా 70 దశకంలోనే రిజర్వేషన్ కల్పించినటువంటి ఆ మహానుభావుడు ఈ ప్రభుత్వాలు, పాలకులు వారు విస్మరిస్తే మొదటికి మొన్న వారి శత జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు వారికి భారత రత్న ఇవ్వడం అంటే ఇది మొత్తం ఇవాళ 70 కోట్ల మంది ఇవాళ అణగారిన ప్రజలకు గుర్తింపుగా, గౌరవంగా ఇవాళ సమాజం ఇవాళ కొనియాడుతూ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ఇవాళ మనం గర్వపడుతున్నాం. ఇవాళ తెలుగు తేజాలు ఇవాళ పద్మ విభూషణ్లు, పద్మశ్రీ అవార్డులు ఇవాళ దక్కుతున్నాయంటే ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని, ప్రముఖ సినీ నటుడుగా అనేకమైనటువంటి ప్రజల మన్నలు పొందినటువంటి చిరంజీవి లాంటి వ్యక్తులకు పద్మ విభూషణ్ ఇవ్వడం, సామాన్యులకు ఇవాళ ఏ రంగాల్లో నిష్ణాతులుగా, నిపుణులుగా రాణిస్తున్నారో అటువంటి పేద వర్గాలకు కూడా ఇవాళ గుర్తింపును ఈ పద్మ అవార్డులో ఎంపిక ప్రక్రియలో మోదీ మార్క్ ఎంపిక ప్రక్రియ, ఎవరి సిఫార్సుల మేరకు కాకుండా ఇవాళ పద్మ అవార్డు ఎంపిక ప్రక్రియలో కానివ్వండి, రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియలు కానివ్వండి, ఒక వినూతనమైనటువంటి పంతాలు ఇవాళ ఎంచుకొని మొట్టమొదటిగా నేను చూస్తా ఉన్నాను. ఇవాళ రాజ్యసభలో ఒక మహిళ నాగాలాండ్ నుంచి మొదటి వ్యక్తి రాజకీయంగా రాజ్యసభలో అడుగుపెట్టడం, అది మోదీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ చేయడం. గులాం అలీ జమ్మూ కాశ్మీర్ నుంచి మొదటి వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిగా చేయడం. అనేక మంది వాళ్ళ దక్షిణాదిన ఇళయరాజా, ఒక దళిత సంగీత విభాగమైనటువంటి ఇళయరాజాకు పట్టం కట్టడం. పిటి ఉషా, ఈ రకంగా భిన్న రంగాలకు సంబంధించిన వ్యక్తులను గుర్తించి మొన్నటికి మొన్న ఒక షిల్లాంగ్ నుంచి కూడా మొదటిసారిగానే ఆ రాష్ట్ర చరిత్రలో ఒక రాజ్యసభకు పంపించినటువంటి. కాబట్టి ఇవాళ మోదీ గారి నేతృత్వంలో భారత్ దేదీప్యమంగా వెలిగిపోవడమే కాకుండా ప్రపంచంలోనే భారతదేశం అభివృద్ధి, ప్రగతి వైపు దూసుకు వెళుతున్న సందర్భంలో 2047 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి శతజయంతి జరిపే సందర్భంలో మోదీ గారి యొక్క సంకల్పన, వారు కంటున్న కళలు సాకారం చేయడానికి, అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్గా తీర్చిదిద్దడానికి ఇవాళ మోదీ గారు విశ్వసించేటువంటి ఈ దేశంలో 4 జాతులు మాత్రమే విశ్వసిస్తున్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా. ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్లో 55 లక్షల మందికి ఇల్లు కట్టించడమే కాకుండా 15 కోట్ల మంది వాళ్ళ లబ్ధిదారులు. కోయి భేదభావం ఉన్నాయి, నా జాతి, నా పాత, నా మత్, ఎవరైనా అక్కడ ఎవడు పేదవాడైతే వాళ్ళు జాతి के नाम पर या मजहब के नाम पर या दल के नाम पर किसी का कोई भेदभाव नहीं है. 15 करोड़ आबादी को आज मोदी जी और योगी जी के नेतृत्व डबल इंजन सरकार का इंपैक्ट. ఇవాళ 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద వాళ్ళ పేదవాడు ఏ రకంగా కడుపు నింపుతున్నటువంటి. కాబట్టి అభివృద్ధికి, సంక్షేమానికి, సమపాలన
మీ మాదిరిగా ఇవాళ గ్యారంటీల పేరు మీద ఓట్ల కోసం ఇవాళ ఈ యొక్క అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని విస్మరించే ప్రభుత్వం కాదు, మోదీ ప్రభుత్వం కాదు. అందుకని ఇవాళ ఆ అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలంటే మోదీ గారు విశ్వసించేటువంటి 4 జాతుల మంది, యువ జాతి, మహిళా జాతి, అదే రకంగా రైతులు, అదే రకంగా పేద వర్గాలు. ఈ 4 వర్గాలే ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 4 వర్గాలను గుర్తించి ఈ భారతదేశాన్ని కీర్తి పతాకాన్ని మరి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలని. ఎందుకని ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణలో కూడా మనం ఇవాళ ఏ మార్పునైతే ప్రజలు కోరుకున్నారో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి పాలన, కుంభకోణాల పాలన ఏ రకంగా స్వస్తి పలికారో, కానీ దురదృష్టం ఏంటంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఏ వంశపారపర రాజకీయాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి, ఏ అవినీతి కుంభకోణాలకు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, అదే రకంగా బుజ్జగింపు, మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు పాల్పడే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు ఏమాత్రం కూడా తేడా లేదు. ఇవాళ 50 రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా ఆ బీఆర్ఎస్ అడుగుజాడలను నడుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కూని చేస్తాం. ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు నీతులు వల్లించారో నిన్నటికి నిన్న ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అమ్మాయి, ఏబీపీ అమ్మాయి ఝాన్సీ ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం పోరాడితే ఎంత నిర్దాక్షిణ్యంగా, నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందో మొత్తం సమాజం ఇవాళ కల్లారా చూస్తోంది. కాబట్టి అందుకనే ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండే మనము బీజేపీ కార్యకర్తలుగా మోదీ గారి యొక్క కళను సాకారం చేయడానికి తెలంగాణ ప్రజలు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంటు, లోక్సభ ఎన్నికల్లో మీరు మోదీ గారి అండగా ఉండడానికి తెలంగాణ ప్రజలు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక తెలంగాణలో తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఆ తరహా అభివృద్ధి, అవినీతి రహిత పాలన, జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, జీరో టాలరెన్స్ అండ్ మాఫియా, గూండారాజ్, ఈ భూ ఆక్రమణ, ఇవన్నీ కూడా స్వస్తి పలకాలంటే తెలంగాణలో సైతం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి రాబో ఈ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఈ 2 పార్టీలు, ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదు, ఒక గూటి పక్షులు మాత్రమే, తోడు దొంగలు మాత్రమే. వారి విధానాలు మరి ఒకే విధానంగా కొనసాగేటువంటి పార్టీలు. కాబట్టి మీరు మరి తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా మోదీ గారిని మరొకసారి, 3వ ప్రధానమంత్రిగా చేసే దాంట్లో ప్రధానమైన పాత్రను భూమికను పోషించి మోదీ ప్రభుత్వంలో కూడా ఈ తెలంగాణకు మరి గౌరవం దక్కే రీతిలో మనం పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులు గెలిపించి పంపిస్తానని ఆశిస్తూ ఈ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఇంత ఘనంగా, వైభవంగా కార్యకర్తలు, నాయకులు, జాతీయ నాయకులు మొదలుకొని కార్యకర్తలు కూడా ఈ పండుగ వాతావరణంలో వచ్చే ఎన్నికల కోసం మనమందరం కూడా సమర్పిత భావంతో మరి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే మోదీ గారు ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అది మోడీ గ్యారంటీ. భారతదేశాన్ని 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దే బాధ్యత మోడీ గారు తీసుకుంటారని చెప్పి, ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆ కళను సాకారం చేయడానికి అంకిత భావంతో పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తూ సెలవుకుంటున్నాను. భారత్ మాతాకి. ఆకుల విజయ రాష్ట్ర కార్యదర్శి వారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతాం. भारत माता की, भारत माता की. స్వతంత్ర భారతదేశంలో 2024లో మన భవ్యమైన మన రామ మందిరాన్ని నిర్మించుకొని మరి 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గొప్పగా మన దేశం గురించి, మన రామ మందిరం గురించి తెలియజేసినటువంటి మన జాతీయ ఓబీసీ అధ్యక్షులైనటువంటి, రాజ్యసభ మెంబర్ అయినటువంటి మన లక్ష్మణన్న గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుధాకర్ అన్నకు, శశిధర్ రెడ్డి అన్నకు, మరియు ఎస్సీ మోర్చా శ్రీధర్ అన్నకు, రాములు అన్నకు, మరి మా శ్రీధర్ రెడ్డి అన్నకు, అట్లనే మహిళా మోర్చా నాయకురాళ్లకు మన శిల్పారెడ్డికి, మరి బండ కార్తిక రెడ్డి గారికి, పద్మ గారికి,
మరి అట్లనే అరుణక్కకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి భారత్ మాతాకి